ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ స్కూళ్ళు జూనియర్ కాలేజీల పరిస్థితి తీసికట్టుగా మారింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కూటమి సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఆ స్కూళ్ళు కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక కష్టాలు పడుతున్నారు. విద్యా సంస్థలంతా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు జీతాలు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలను సైతం చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 నెలల క్రితం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చినా నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కల్పనకు ఇచ్చిన బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని 2 నెలల వేతనంగా సర్దుబాటు చేసినా ఇంకా 8 నెలల వేతనాలు అందలేదు. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజీలకు 4-5 నెలలకు బడ్జెట్ విడుదల చేస్తుండగా మైనారిటీ కాలేజీలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 1 నెల వేతనం కానీ ఆ విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలు కానీ విడుదల చేయలేదు. నాగార్జున సాగర్లోని డిగ్రీ కాలేజ్ సిబ్బందికి 7 నెలలుగా వేతనాలు నిలిపేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేద విద్యార్థులకు పూర్తి స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని ఏర్పాటు చేశారు. దీని కింద 50 రెసిడెన్షియల్ స్కూళ్ళు, 11 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పేరుకు ఒక సొసైటీ కింద కొనసాగుతున్న స్కూళ్ల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీ కాలేజీకి ఉన్నత విద్యాశాఖ నిధులు ఇస్తున్నాయి. మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 6 రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్ను మైనారిటీ సంక్షేమ శాఖ కేటాయిస్తుంది. సిబ్బంది వేతనాలకు 15 లక్షలు, విద్యార్థుల డైట్ ఛార్జీలకు 30 లక్షలు కలిపి ప్రతి స్కూల్కి 45 లక్షలు ఇవ్వాలి. అయితే 50 స్కూళ్లలో 6 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సిబ్బందికి వేతనాలు కానీ విద్యార్థులకు డైట్ ఛార్జీలు కానీ విడుదల చేయలేదు. ఏప్రిల్ నెలతో విద్యా సంవత్సరం పూర్తయింది. అయినా గత 10 నెలలుగా 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విద్యా సంవత్సరానికి మొత్తం 4.50 కోట్లు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క 11 రెసిడెన్షియల్ జూనియర్, 1 డిగ్రీ కాలేజీలకు నవంబర్ నుంచి వేతనాలు, డైట్ ఛార్జీల చెల్లింపుల్ని నిలిపివేశారు. జూనియర్ కాలేజీలకు నెలకు 1.20 కోట్ల చొప్పున 7.20 కోట్లు, డిగ్రీ కాలేజీకి 30 లక్షల చొప్పున 1.80 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మైనార్టీ స్కూళ్ళు, జూనియర్ డిగ్రీ కాలేజీలు అన్నింటికీ కలిపి 13.50 కోట్లు చెల్లించాలి. వీటిలో కొన్ని స్కూళ్ళు, కాలేజీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వేతనాల కోసం సిబ్బంది నుంచి ఒత్తిడి వస్తుండడంతో 3 నెలలకోసారి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందే కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోపక్క భవనాల అద్దె చెల్లించకపోవడంతో యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో చేసేదేమీ లేక భవనాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇదే అద్దం పడుతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వేతనాలు లేకుండా బతికేదలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.